ఒక మనుష్యుని అవిధేయత వల్ల వచ్చిన పాపము, పాపము ద్వారా మరణము. ఒక మనిషికి నచ్చినా నచ్చకపోయినా మరణ శిక్ష పొందవలసిందే. చెయ్యని పాపానికి మరణ శిక్ష పొందవలసిందే. శత్రువు పడుతూ ఎన్నో రోగాలను తెచ్చాడు. హెచ్ఐవి, ట్యూబర్క్యులోసిస్, క్యాన్సర్, స్తోమతకు మించిపోయవలసి వస్తుంది. మ్యాన్ నీడ్ హెల్ప్. ఎస్, మ్యాన్ నీడ్ హెల్ప్. నేను ఈ రోగంలో ఉండడం దేవుని చిత్తమా? 8 నెలల పాపకి హార్ట్ లో హోల్, దేవుని చిత్తమా? 12 ఏళ్ల పాపకి క్యాన్సర్, దేవుని చిత్తమా? నేను నమ్మానేమో ఇదంతా దేవుని చిత్తమని. నేను ఈ భారం మొత్తం, జీవితం మొత్తం పోయానేమో. నాకు సహాయం చేసే వాళ్ళే లేరా దేవా? కానీ బైబిల్ చెప్తుంది కదా, దేవుడు నీ రోగాన్ని భరిస్తాడని. ఆయన భరిస్తాడు. ఎస్, హి బోర్. ఆయన భరిస్తాడు. నా రోగాన్ని ఆయన భరిస్తాడు. దేవుడు పరలోకము నుండి మనుష్యుని చూసెను. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు మోషేతో అన్నాడు, నా ప్రజల నిట్టూర్పుని నేను చూశానని. ఆయన చూశాడు. ఆయన చూశాడు. నా దేవుడు చూశాడు. మోషే కర్ర ఎందుకు పాముగానే మారింది? యెషయా 11:1 దేవుడు అన్నాడు కదా, యెషయా మొట్టు ద్వారా చిగురు పుట్టునని. మరి మోషే కర్ర ఎందుకు పాముగానే మారింది? నా దేవుని సన్నిధిలో ఎందుకు పాముగానే మారింది? ఒక గొర్రె పిల్లల మారుండొచ్చు కదా, లేదా ఒక పావురం వల్ల మారుండొచ్చు కదా. నా దేవుని సన్నిధిలో ఎందుకు పాముగానే మారింది? ఎందుకంటే నా దేవునికి శత్రువు మీద అధికారం ఉంది కాబట్టి. నా దేవునికి శత్రువు మీద అధికారం ఉంది కాబట్టి. ఏ పాపం ఎరగని ఆయన మన కోసం పాపిగా మారాడు. నీ కోసం, నా కోసం ఆయన పాపిగా మారాడు. నా పాపాలని మోయాలి కాబట్టి, నా పాపాలని మోయాలి కాబట్టి. ఇశ్రాయేలుని పాములు కరిచినప్పుడు దేవుడు ఇత్తడి సర్పాన్ని వేలాడదీయమన్నాడు. ఇశ్రాయేలీయులు ఆ సర్పాన్ని చూసినప్పుడు అది అక్కడితో ముగిసింది. ఇప్పుడు నేను చూస్తున్నాను అలా వేలాడదీసిన మనుష్యుని వైపు. నేను చూస్తున్నాను. నేను నమ్ముచున్నాను తండ్రి, నేను స్వస్థత పొందుతా. నా కోసం వెల చెల్లించబడింది. నేను పుట్టక ముందే నా కోసం వెల చెల్లించబడింది. నువ్వు పుట్టక ముందే నీ కోసం వెల చెల్లించబడింది. నువ్వు పుట్టక ముందే నీ కోసం వెల చెల్లించబడింది. ఆదాము ద్వారా పాపము, కానీ ఆయన ద్వారా
పాపిగా నన్ను చూడలేక పాపముగా మారినావా, దోషిగా నన్ను చూడలేక నా శిక్ష నీవు పొందినావా, నా తల ఎత్తుటకు నీవు తల వంచితివే, అర్హత నాకిచ్చుటకు అవమానముందితివే, తండ్రితో నన్ను చేర్చుటకు విడనాడబడితివే. నీవే 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 దేవా, నీవే నీవే నా యేసయ్యా, నీవే 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 దేవా, నీవే నీవే నా యేసయ్యా. యెషయి 8:32 అధ్యాయంలో సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా, నా దేవుడు నన్ను స్వతంత్రురాలుగా చేశాడు, నా దేవుడు నన్ను స్వస్థపరిచాడు. ఈరోజు దేవుడు మీతో కూడా మాట్లాడుతున్నాడు. ఆయన మిమ్మల్ని స్వస్థపరుస్తాడు, ఆయన